ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఏంటన్నా మీ అందరికి ప్రభుపేట వందనాలండి. మరి దేవుడు ఒక చక్కనైన వాక్యంతో మాట్లాడుతున్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు. అపొస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి చెప్తున్నాడు, సువార్త ప్రకటిస్తే నేను సిగ్గుపడేవాడును కాదు అంటే అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఒకసారి మనం వినండి. అంటే మనం ఏం చేస్తామంటే సువార్త ప్రకటించినప్పుడు మనం సిగ్గుపడిపోతాం. దేవుడి సన్నిధిలో పాట పాడమని సిగ్గుపడిపోతాం. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయమని సిగ్గుపడిపోతాం. మనం ఎలా ఉంటున్నాం ఒకసారి ఆలోచించండి. అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడండి, సువార్త ప్రకటిస్తే నేను సిగ్గుపడేవాడును కాదు అంటే అపొస్తలుడైన పౌలులాగా మనం ఉంటున్నామా? అపొస్తలుడైన పౌలు ఆ సమయంలో సువార్త ప్రకటించాడు కూడా, అనేక మంది మారాడు, అనేక మంది రక్షణలోకి వచ్చాడండి. మీరైనా నేనైనా దేవుడి సువార్త ప్రకటిస్తున్నామా? దేవుడి సువార్త చెప్పుతున్నామా? దేవుడి మందిరంలో మనం ఉంటున్నామా? ఒకసారి మనం ఆలోచించండి. మనం ఎలా ఉంటున్నాం? మనం భయపడే స్థితిగా ఉంటున్నాం. ఈ కానించి మనం ధైర్యం కలిగి సువార్త ప్రకటించాలి. సువార్తను మనం చెప్పాలండి.